రాజు తిట్టుకుంటుంటాడు. ఇడియట్, ఫోన్లో ఆన్లో ఉంటే ఎక్కడ ట్రీట్ చేసి పెట్టుకుంటామని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఇప్పుడు ఏం చేద్దాం రాముగారు అని అంటూ ఉంటుంది. అక్కడున్న రేవతి బయట చూస్తూ ఉంటుంది. ఇందిరాదేవి ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అక్కడ రాజు చూసి దొరికింది అని అంటూ ఉంటాడు. అక్కడ ఇందిరాదేవి చూసి కావ్య ఉండి ఏమి ఐడియా దొరికింది అని అంటూ ఉంటుంది. రేవతి చూసి ఆశ్చర్యం అయిపోతుంటుంది. అక్కడ నానమ్మ ఉండి మీరు చెప్పినట్టు ఒప్పుకున్నాడా మాట్లాడడానికి అని అంటూ ఉంటాడు రాజు దగ్గర. అక్కడ రాజు ఉండి మాకు సాక్షి దొరకలేదు అని అంటూ ఉంటాడు రాజు. అక్కడ అప్పు బాధపడుతూ ఉంటుంది. అక్కడ రుద్రాణి అంటూ ఉంటుంది రేపటికు సాక్షి దొరకకపోతే అప్పుకు శిక్ష పడుతుంది కదా అని అంటూ ఉంటుంది రుద్రాణి. అక్కడున్న అప్పు కళ్యాణ్ బాధపడుతూ ఉంటారు. అక్కడున్న కావ్య రాజు చూస్తూ ఉంటారు అప్పుని. అప్పుకి రేపు కోర్టులోనే శిక్ష పడితే మీడియాలోనూ పేపర్లోనూ యాడ్ వేస్తారు కదా అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడు దుగ్గిరాల కుటుంబం పోలీస్ అధికారి అని అంటూ ఉంటుంది రుద్రాణి. అక్కడున్న అప్పు బాధపడుతూ ఉంటుంది. అక్కడున్న కావ్య చూస్తూ ఉంటుంది. రామ్ కూడా చూస్తూ ఉంటాడు. యామిని రోడ్ల దగ్గర ఇలా అంటూ ఉంటుంది నువ్వు అప్పుకు కనపడకుండా మాయం చేసి సాక్షిని మాయం చేసినాడని మన లాయర్ వాదిస్తుంటాడు. అప్పుడు జడ్జి గారు అప్పుకి 2 విధాలుగా శిక్ష వేస్తాడు. మీకు ఇష్టం